బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం చురుగ్గా మారింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు, కొత్త సమీకరణలకు దారిస్తుంది. ఇప్పటివరకు పార్టీ ఏర్పాట్లపై కేవలం ఊహాగానాలు మాత్రమే ఉన్నా ఆమె తాజా కార్యక్రమాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. జనంతో బాట కవిత ప్రస్తుతం జనం బాట పేరుతో ప్రజల్లో చురుగ్గా వెళ్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమె అత్తవారిలో నిజామాబాద్ నుంచి ప్రారంభించారు. ఈ పర్యటన ద్వారా ఆమె కేవలం ప్రజా సమస్యలపైనే కాకుండా బీఆర్ఎస్లోని అంతర్గత వ్యవహారాలపైన కూడా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. తన ఓటమికి పార్టీ లోపల నుంచే ప్రయత్నాలు జరిగాయని, పార్టీలోని తనకు ఇబ్బందులు కల్పించారని కవిత చెప్పడం హైలైట్ ఇక్కడ. ఆమె మాటల్లో గులాబీ పార్టీ నేతలపై ఉన్న అసంతృప్తి కొట్టనుండి కనిపిస్తుంది. పేరు చెప్పకపోయినా ఆ వ్యాఖ్యలు బీఆర్ఎస్లో అంతర్గతంగా ఉన్న విభేదాలు వెల్లడిస్తున్నాయి. రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి కవిత చేసిన తాజా వ్యాఖ్యలు ఈ మొత్తం చర్చ కేంద్ర బిందువుగా మారాయి. ఆమె మాట్లాడుతూ, నాతో పార్టీ పడించడానికి కేసీఆర్ గారు బయటికి పంపించారంటున్నారు, కానీ అది నిజం కాదు. కేసీఆర్ గారికి అంటే అవసరం లేదు. నాకు ఆదరణ ఉన్నప్పుడే మాట్లాడతాను. అవసరమైతే రాజకీయ పార్టీ ఖచ్చితంగా పెడతాను. కాంగ్రెస్ ఇప్పుడు మునిగిపోయే నావ లాంటిది. ఆ పార్టీ మద్దతు అవసరం లేదు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త శక్తి ఆవిర్భవించేందుకు మార్గం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె జాగృతి పేరిటే పార్టీని ప్రారంభిస్తారా లేక కొత్త పార్టీ పెడతారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తానికి కల్వకుంట్ల కవిత అడుగులు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మళ్ళీ వేడెక్కిస్తున్నాయి. ఆమె కొత్త పార్టీ ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో వేచి చూడాలి. కానీ ఆమె రాజకీయ ప్రస్థానం ప్రతి ప్రధాన పార్టీకి ఆలోచన పడేలా చేస్తుంది. ఏపీలో షర్మిల మిగిలిపోతుందా అన్నది వేచి చూడాలి. కవిత తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారబోతుంది.